ఇక్కడ మీకు చూపించేది మొత్తం గూడా కడప యొక్క రిజెక్షన్ లిస్ట్ డేటా అనమాట. సో, ఇక్కడ మీకు మొత్తం వచ్చేసి 641 నుంచి మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఉన్న పీడీఎఫ్‌లో 641 నుంచి చూడండి 803 వరకి రిజెక్షన్స్ అనమాట. సో, వీళ్ళందరూ ఏ పోస్ట్‌లకు రిజెక్ట్ అయ్యారు అంటే టీజీటీకా, పీజీటీకి, తర్వాత ఎస్‌జీటీకి అలాగే ఏదైతే మనకి ఎస్ఏ ఉన్నాయో అదా. మీవన్నీ గూడా మీకు డేటా ఇచ్చినా గూడా పీడీఎఫ్ మీరు మొత్తం చూసి కొంతమంది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో, అందుకని మీకు అలాంటి స్ట్రెస్ అనేది తీసుకోలేకుండా ఆ స్ట్రెస్ మొత్తం నేనే తీసేసుకొని ఈ మొత్తం టీజీటీలో ఎన్ని పోస్టులు సబ్జెక్ట్ వైస్, పీజీటీలో ఎన్ని పోస్టులు సబ్జెక్ట్ వైస్, ఎస్ఏలో సబ్జెక్ట్ వైస్ ఎలా ఎంతమంది రిజెక్ట్ అయ్యారనే డేటా మొత్తం ఇగో మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ కడప డిస్ట్రిక్ట్ ఇది మొత్తం ఇక ఇలా మొత్తం ఇచ్చాను. ఇలా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకొకరికి ఈ వీడియోని అనేది చూపిస్తుందనమాట. సో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా అప్ టు డేట్ మీకు అందిస్తాను. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్ పడ్డాయన్నమాట. 40,000 సాలరీ మన సొంత జిల్లాలో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎవరైతే సొంత జిల్లాలో ఉంటే వాళ్ళకి. ఆ తర్వాత సచివాలయంలో ఎలాంటి జాబులు పడ్డాయని చెప్పి సచివాలయంలో జాబులు పడ్డాయి సెక్రటేరియట్‌లో అవి చేశాను. కౌశల్య స్కీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి దాని గురించి ఎల్ఐసీలో పడ్డాయి. తర్వాత రైల్వేలో పడ్డాయి. ఇలా డిఫరెంట్ కేటగిరీలో పడ్డాయన్నమాట. అవన్నీ ఏంటి అంటే తక్కువ అంటే ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉండదు. ఎక్కువ కాంపిటీషన్ అది చాలా మందికి తెలియదు. ప్లస్ ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. 10th మీద ఏం జాబ్ ఉంటుంది అని అనుకోకండి. 10th మీద ఉండే సెంట్రల్ గవర్నమెంట్ 40,000 సాలరీ చాలా ఎఫర్ట్స్ ఎంత ప్రెషర్ కూడా ఉండదన్నమాట. సో, 10th చేసి ఖాళీగా వేరే పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో మాత్రం షేర్ చేయండి. దానివల్ల వాళ్ళ ఒక కుటుంబమే బాగుపడొచ్చు. సో, ఇంకొకటి ముఖ్యమైన ఏంటి అంటే కేవీఎస్ మరియు ఎన్‌వీఎస్. ఎన్‌వీఎస్ ఏంటి అంటే కేంద్ర విశ్వవిద్యాలయ, తర్వాత నవోదయ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌కి 1000+ పోస్టులు ఉన్నాయి. ఈ 1000+లో నాన్ టీచింగ్ పోస్ట్ ఉన్నాయి, టీచింగ్ పోస్ట్ ఉన్నాయి. టీచింగ్ పోస్టులు వచ్చేసి ఎస్‌జీటీ, పీజీటీ, ఆ తర్వాత టీజీటీ, తర్వాత ప్రైమరీ స్కూల్‌వి. సో, దీనికి కావాల్సింది ఒకసారి సీటెట్ అనేది క్వాలిఫై కావాలి. సీటెట్ గురించి పూర్తి వివరాలు అనేది ఇచ్చాను. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, సీటెట్ క్వాలిఫై కావాలి. సీటెట్‌లో హిందీ అనేది మ్యాండేటరీ కాదు. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ తీసుకొని మీరు సెట్ అయిపోవచ్చు. సో, హిందీని టచ్ చేయకుండా మీరు క్వాలిఫై కావచ్చు సీటెట్. ఓకేనా? సీటెట్ అనేది మన ఓన్ తెలుగులోనే ఉంటుంది ప్రశ్నపత్రం కూడా. తెలుగు మరియు ఇంగ్లీష్‌లో ఉంటుంది. తెలుగులో చదువుకొని మనం ఎగ్జామ్ రాయవచ్చు. ఎవరైతే ఒక్కసారి సీటెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ వచ్చే 2026 డీఎస్సీతో పాటు ఏపీ డీఎస్సీతో పాటు తెలంగాణ డీఎస్సీ ప్లస్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కేవీఎస్, ఎన్‌వీఎస్ అలా 4 రకాల పోస్టులకి ఒక్క ప్రిపరేషన్‌లో 4 ఆప్షన్స్ అంటే గుర్తు తెచ్చుకోండి. 4 ఛాన్సెస్ ఉన్నాయి. కేవీఎస్‌లో కాకపోతే ఎన్‌వీఎస్‌లో కాకపోతే తెలంగాణలో కాకపోతే ఏపీడీఎస్సీ ఇలా ఒక్క ప్రిపరేషన్ తోటి 4 పోస్టులు కొట్టే అవకాశం ఇది అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. నోటిఫికేషన్ అంతా కూడా దగ్గరలో ఉంటుంది. కేవీఎస్ తర్వాత ఎన్‌వీఎస్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సీటెట్ కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇనఫ్ టైం ఉంది ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి. చదువుకోండి. అలాగే ఏదైతే టెట్ ఉందో టెట్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అనేది రెడీ అయిపోయింది. అందుబాటులోకి కూడా వచ్చింది. కాకపోతే అఫీషియల్ తేదీ ఎప్పటి నుండి స్టార్ట్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఎవరైతే టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ రాసిన వాళ్ళైనా సరే, మళ్ళీ రాజబోయే వాళ్ళైనా సరే, రాసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి మళ్ళీ రాస్తారు. సో, ఎవరైతే క్వాలిఫై కావాలనుకుంటున్నారో, మంచి స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఇక్కడ మామూలుగా మీకు ఈ విధంగా ఎలా అయితే డేటా ప్రతిదీ విడమర్చి మీకు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇస్తున్నానో మీరు టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ ఎగ్జామ్ వరకు కాన్సెప్ట్ వైజ్ ఇన్ డీటెయిల్‌గా క్లియర్‌గా ఏ కాన్సెప్ట్ కూడా మిస్ చేయకుండా ప్రతి సబ్జెక్ట్‌లోని కాన్సెప్ట్ వైజ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాతనే మీకు బిట్స్ అనేవి అందిస్తాను. ఒక్కసారి మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బిట్స్ క్లియర్ చేయగలిగితే మీరు టెట్‌లో టాప్ స్కోర్ ఒక్కసారి సాధించారంటే డీఎస్సీలో కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా ఖచ్చితంగా జాబ్ మీద అయిపోతుంది. దీనికి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియోస్ పెడతాను. సో, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లెర్నింగ్ అనేది నేర్చుకోవడానికి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్ టు డేట్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, జస్ట్ మీరు చూడక్కర్లేదు. ఏం పని చేస్తున్నా సరే వింటూ ఉంటే సరిపోతుంది. జస్ట్ అలా పెట్టేసి వింటూ ఉండండి. కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే మల్టిపుల్ బిట్స్‌ని ట్రాక్ చేయండి. ట్రాక్ చేయడానికి వెళ్ళండి. కాకపోతే డైరెక్ట్ బిట్స్ మాత్రం నేర్చుకోకండి. టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను ఈ టెట్‌కి. ఓకేనా? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, చాలా లెంత్ అయ్యింది.
ఇప్పటికే. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి మొత్తం కడప డిస్ట్రిక్ట్. ఇక్కడొచ్చేసి ఇది చూడండి మొత్తం రిజెక్షన్స్ నేను చూపిస్తాను మీకు అందులో. ఇక్కడ ఒకసారి రిజెక్షన్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యారనేది ఒక 1 మినిట్ అన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎవరికైతే ఛాన్స్ ఉందో థర్డ్ లిస్ట్‌లో మీరు ఖచ్చితంగా ఈ తప్పులైతే చేయకండి. డ్యూ టు పర్సెంటేజ్ అక్వైర్డ్ లెస్ దెన్ 45% గ్రూప్ 2 ఇంటర్మీడియేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉర్దూ మీడియం. ఆఫ్టర్ 2011 హెన్స్ షీ ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉర్దూ మీడియం. ఇక్కడ చూడండి. సో, ఇలా మాక్సిమం ఏంటి అంటే చాలామంది అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీజన్స్ తోటి ఫ రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక్కడ చూడండి 45% అండర్ ఎస్సీ గ్రూప్ 2. సో, మీకు ఇక్కడ నేను చదివి చూపిస్తాను చెప్పేదానికంటే నాట్ ప్రొడ్యూసర్ సర్వీస్ సర్టిఫికేట్. ప్రిన్సిపల్‌కి సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేక నాట్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి నాట్ సబ్మిటెడ్. టెట్ అండ్ ద బీఈడీ సర్టిఫికేట్స్ నాట్ సబ్మిటెడ్. టెట్ పాస్ సర్టిఫికేషన్ నాట్ సబ్మిటెడ్. ఇవన్నీ కూడా రీజన్స్. టెట్ పేపర్ 1A నాట్ సబ్మిటెడ్. ఇక్కడ ఇవన్నీ కూడా రీజన్స్ చూడండి. డ్యూ టు సర్వీస్ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్. ఇక్కడ చాలామంది ఇన్ని రీజన్స్ తోటి చాలామంది జాబ్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్‌గా ప్రొడ్యూస్ చేయలేక రిజెక్ట్ అయిన వాళ్ళు. ఈ ప్లేస్‌లలో థర్డ్ లిస్ట్‌లో ఖచ్చితంగా ఎవరికైతే జాబ్ వచ్చిందో, ఎవరికైతే బార్డర్‌లో ఉండి మంచి స్కోర్ వచ్చి ర్యాంకింగ్‌లో ఉన్నారో నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఖచ్చితంగా మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది. టెన్షన్ తీసుకోకండి. ఇంకా థర్డ్ లిస్ట్ అనేది రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. థర్డ్ లిస్ట్ అనేది రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. థర్డ్ లిస్ట్ ఇంకొకసారి వచ్చిన తర్వాత పూర్తిగా మీకు ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి. థర్డ్ లిస్ట్ ఉంది. ఆల్రెడీ ఈరోజు పేపర్ కూడా వచ్చేసిందనమాట. థర్డ్ లిస్ట్‌లోనే ఒక 33 మెంబర్స్‌ని ఈరోజు కర్నూలు జిల్లాలో పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఈరోజు పేపర్‌కి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో, మనకు డీఎస్సీ కన్వీనర్ నుంచి కానీ, అఫీషియల్ ఏపీ డీఎస్సీ నుంచి కానీ ఎలాంటి ఒక్క సింగిల్ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి అనేది రాలేదు. థర్డ్ లిస్ట్ లేదు, ఉంది అని చెప్పేసి. ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ అనేది ఉంది. ఉంది అని చెప్పేసి ఈరోజు చెప్పిన నోట్ ఏదైతే పేపర్ ఉందో అందులో మనకి అర్థమైపోయింది. ఆల్రెడీ ఉంది అని చెప్పేసి నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను. ఎందుకంటే ఇవేవైతే రిజెక్షన్ లిస్ట్ ఉన్నాయో ఇదంతా ఇవి ఇంకా ఫిల్ కాలేదు. మీకు నేను ఇంత ముందుకు డేటా మీరు ఇంత ముందుకు నాది ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొత్తం ఈ యొక్క అన్‌క్వాలిఫైడ్ 13 డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చేసి 2000 మెంబర్స్ ఉన్నారు. సో, అందులో 628 మాత్రమే సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్‌కి పిలిచింది. మిగతా వాళ్ళని పిలవలేదు. ఓకేనా? మీకు ఈ పీడిఎఫ్ ఎండింగ్‌లో చూపిస్తాను చూడండి. ఎంతమంది ఉన్నది. ఇక్కడ మొత్తం వచ్చేసి 1928 మీరు చూడండి 1928 మెంబర్స్ ఉన్నారు. నేను ఇంతకు ముందుకు మీకు ఒక వీడియో చేశాను. అందులో 628 మాత్రమే సెకండ్ లిస్ట్‌లో పిలిచారు అని చెప్పాను. మీకు ఆ డేటా నేను న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ తీసి చదివి మరీ మీకు చూపించాను. సో, ఇక్కడ చూడండి. ఈ మొత్తం కడప డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి. కడప డిస్ట్రిక్ట్ రిజెక్టెడ్ పోస్ట్ వైజ్ అనమాట. ఎస్జిటిలో మొత్తం వచ్చేసి 21. ఎస్సీలో మొత్తం వచ్చేసి ఇక్కడ చూడండి. ఎస్సీలో స్కూల్ వైజ్‌గా తెలుగులో 8 మెంబర్స్, హిందీలో 4 మెంబర్స్, ఇంగ్లీష్‌లో 6 మెంబర్స్, మ్యాథమెటిక్స్‌లో 5 మెంబర్స్, సైన్స్‌లో 7 మెంబర్స్. ఇదంతా స్క్రీన్‌షాట్ తీసుకోండి మీరు. సోషల్ స్టడీస్‌లో 6 మెంబర్స్. టోటల్ 36 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అంటున్నాను. రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, వీళ్ళ ప్లేస్‌లో తర్వాత వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. టీజీటీ చూడండి. ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగులో 9, హిందీలో 3, ఇంగ్లీష్‌లో 7, మ్యాథమెటిక్స్‌లో 8, సైన్స్‌లో 10, సోషల్ స్టడీస్‌లో 11. మొత్తం వచ్చేసి టీజీటీలో 48 రిజెక్షన్స్ ఉన్నాయన్నమాట. పీజీటీ చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగులో 6, హిందీలో 2, ఇంగ్లీష్‌లో 5, మ్యాథమెటిక్స్‌లో 7, సైన్స్‌లో 9, సోషల్ స్టడీస్‌లో 8. మొత్తం వచ్చేసి 37 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్జిటిలో చూడండి. మొత్తం వచ్చేసి 21. ఎస్జిటి మొత్తం వచ్చేసి 21, ఎస్సీలో మొత్తం వచ్చేసి 36, టీజీటీలో మొత్తం వచ్చేసి 48, పీజీటీలో మొత్తం వచ్చేసి 37. ప్రిన్సిపల్ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాంటి సబ్జెక్టులు కలిపేసి 20 ఖాళీలు. సో, ఇదంతా కూడా రిజెక్షన్ లిస్ట్‌లో ఉన్నాయి. టోటల్ వచ్చేసి 162 రిజెక్షన్స్. ఇది ఓన్లీ కడప డిస్ట్రిక్ట్స్ మాత్రమే. సో, వీళ్ళ ప్లేస్‌లలో నెక్స్ట్ ఎవరికైతే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా థర్డ్ లిస్ట్‌లో ఖచ్చితంగా పేరు వచ్చే అవకాశం ఉంది. సర్టిఫికేట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. సో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్ టు డేట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను.